హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ రెండు మనకు ఆపోజిట్ సైడ్ ఉండాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ ఎడ్జెస్ అనేది సమానంగా ఉండడం కోసం కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం కొంచెం క్లాత్ కట్ చేసాం కదా, కొంచెం హాఫ్ ఇంచుతో లైన్ అనేది డ్రా చేసుకోవాలి. హాఫ్ ఇంచుతో అంటే ఈ హాఫ్ ఇంచ్ దేనికంటే నడుము పట్టి స్టిచ్ చేస్తాం కదా, అందువల్ల ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని నెక్ వైపు ఎప్పుడు కొలవకూడదండి, మిడిల్లో ఇట్లా పెట్టుకొని బ్లౌజ్ పొడవు కొలుచుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చి 14.5 ఉంది. ఇది చాలా పొట్టిగా ఉందంట కస్టమర్కి, దీన్ని కొంచెం పొడుగు పెట్టమన్నారు, అందుకని నేను 16 పెడుతున్నాను. 16కి మార్క్ చేసుకున్నాను. ఇటువైపు కూడా 16కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ హాఫ్ ఇంచ్కి అంటే ఇది షోల్డర్ ఖర్చు కోసం ఈ హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని ఆది బ్లౌజు నడుము లూజు ఎంత ఉందో కొలుచుకోవాలి. ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెం పట్టుకొని కొలుచుకోవాలి. ఇలా కొంచెం కొంచెం పట్టుకొని ఉక్సులు పట్టి కాజా పట్టి కొలవకూడదండి. కాజా పట్టి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని లోపల వైపుకి చూసుకోవాలి. ఇది 36 ఉంది. నడుము లూజ్ అనేది 36 ఉంది. 36 ఉంది కాబట్టి 36లో నుంచి 4వ భాగం ఎంత ఉందో టేప్తో ఇలా ఫోల్డింగ్ చేసుకొని కొలుచుకోవాలి. ఇది 2 భాగాలు, రెండో భాగం. ఇప్పుడు ఈ 2 భాగాల్లో 18 వచ్చింది. ఇప్పుడు టేప్ని ఇలా పెట్టేసి వచ్చింది 9 అనేది 4వ భాగం. ఇక్కడి నుంచి 9 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 9 ఇంచెస్ దగ్గర నుంచి 1 ఇంచ్ టక్స్ల కోసం మార్క్ చేసుకోవాలి. మిగతా 1.5 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డరు మార్క్ చేసుకోవాలి. షోల్డర్ ఎంత, ఇది 30 పైన ఉంది కాబట్టి 5.5 మార్క్ చేసుకోవాలి. 5.5కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి 5.5కి మార్క్ చేస్తాం. చంక డౌన్ వచ్చి 6కి మార్క్ చేస్తున్నా. ఎవరికైనా 6ఏ మార్క్ చేసుకోవాలి. 6 మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిడిల్లో ఒక లైన్ అనేది చంక రౌండ్ కోసం మార్క్ చేసుకొని 1.5కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని ఈ 1.5 దగ్గర నుంచి చంక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి.
1.5 ఇంచుకి చంక రౌండ్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి 9 వచ్చింది. దీనికి 1.2 ఇంచెస్ 1.5 కలుపుకోవాలి. 9 వచ్చింది కాబట్టి ఇప్పుడు 10.5కి మార్క్ చేసుకోవాలి. 10.5కి మార్క్ చేసుకోవాలి. ఖర్చు కోసం 1.5కి మార్క్ చేయాలి. ఇక్కడి నుంచి మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 9 వచ్చింది. 9 చూసుకోవాలి. ఒకవేళ 9 ఎక్కువ వచ్చిందంటే దీన్ని మళ్ళీ ఒకసారి ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలి. ఉక్సులు పట్టి సైడే చంక రౌండ్ అనేది కొలుచుకోవాలి. ఇలా పెట్టేసి ఒక 1/2 ఇంచు ఖర్చు వదిలేసి ఇలాగా మనకి ఎక్కువ వచ్చింది కాబట్టి ఇంక చెస్ట్ తక్కువ, అందువల్ల మనం ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. కరెక్ట్గా 9 రావాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చుకి 1.5 ఇంచుకి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ నెక్ విడ్త్ అనేది ఇక్కడి నుంచి పెట్టుకొని అసలుకి మార్క్ చేసుకోవాలి. కొంచెం 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ కస్టమర్కి షోల్డర్ ఎక్కువ కావాలన్నారండి, అందుకని నేను 2 ఇంచెస్కే నెక్ అనేది మార్క్ చేస్తున్నాను. 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చి ఇక్కడి నుంచి ఇక్కడికి 2.5కి, ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి 2.7కి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు కర్వ్స్ వేసుకొని రౌండ్ అనేది తీసుకోవాలి. రౌండ్ డ్రా చేసుకోవాలి. నెక్ రౌండ్ డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు నెక్ వైపు, అంటే షోల్డర్ అనేది జారకుండా ఉండడానికి ఒక 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలి. నెక్ నేను కట్ చేయట్లేదండి. బ్యాక్ పార్ట్కి ఇప్పుడు టక్స్లు ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చి మనకి టక్సుల కోసం, ఈ 1 ఇంచ్ అనేది టక్సుల కోసం, అందువల్ల మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడికి ఇట్లా ఫోల్డింగ్ అనేది, క్లాత్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఫోల్డింగ్ పడిపోతుంది. ఇక్కడ టక్సుల కోసం డ్రా చేయాలి. టక్స్ వచ్చి టక్స్ పొడవు ఇది 16 ఉంది కాబట్టి మనం 14.5కి టక్స్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి. అదే ఒక 14, 13 అలా ఉంటే ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇటువైపు ఒక 1/2 ఇంచు, ఇటువైపు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచు అంటే మొత్తం టోటల్ ఎంత వస్తుంది? 1 ఇంచ్ వస్తుంది. ఈ 1 ఇంచు మనం ఇక్కడ మార్క్ చేసుకున్న 1 ఇంచ్కి కరెక్ట్గా సరిపోయి సైడ్ జాయింట్లు అనేది కరెక్ట్గా వస్తుంది. ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఇట్లా క్రాస్గా, ఇది 1/2 ఇంచ్ అనేది క్రాస్గా ఇట్లా తీసుకోవాలి. ఇది నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన
వేసుకున్న తర్వాత ఎగ్గు పట్టినట్టుగా ఉండకుండా ప్రెస్ అనేది తీసుకుంటాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టేసుకొని ఒకసారి వీ మార్కర్స్తో ఇలా మార్క్ చేసేసుకుంటే వెనక క్లాత్కి మార్క్ అనేది పడిపోతుంది. అప్పుడు మనకి స్టిచ్ చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ కూడా ఒక మార్క్ చేసుకోవాలి, రెండు సమానంగా రావడానికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇప్పుడు ఈ టోటల్ రౌండ్ ఎంత ఉందో ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. 11 ఉంది. ఇది 11 ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఫోల్డింగ్లో 10 రావాలి. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ రెండు ఆపోజిట్ వైపు ఉంది. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ వెడల్పు 10 రావాలి. అంటే 11 ఉంది. 11 ఉంది కాబట్టి 11 ఇంచెస్కి 1 ఇంచ్ తగ్గించుకుంటే మనకి హ్యాండ్ అనేది కరెక్ట్గా మా క్లాత్కి ఈ క్లాత్కి అనేది మనకి హెచ్చు తక్కువ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నాకు కరెక్ట్గా ఫోల్డింగ్ మీద 10 వచ్చింది. ఇప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఎడ్జెస్ ఎక్స్ట్రాస్ తీసేసుకోవాలి. మనం ఇది తిరిగేస్తాం కాబట్టి మనకి అవసరం లేదు, పైపింగ్ వేసుకుంటాం కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు. 1/2 ఇంచ్ అనేది మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే హెమ్మింగ్ పట్టి అట్లా వేసుకోవాలంటే 1 ఇంచ్ వరకు, ఇక్కడ 1 ఇంచ్ వరకు తీసుకోవాలి. హ్యాండింగ్ తీసుకొని ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ హ్యాండ్ ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ జాయింట్ దగ్గర నుంచి ఎంత ఉందో కొలుచుకోండి. నాకు 9.2 ఇంచెస్ ఉంది. ఫస్ట్ 9.2 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి. 9.2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక 1/2 ఇంచు పైన ఖర్చుకోవాలి. 9.2 ఇంచెస్ 1/2 ఇంచు పైన ఖర్చుకి. ఇప్పుడు ఒక లైన్ ఇచ్చేసుకోండి. 3.5 చంక డౌన్ కోసం 3.5 తీసుకోవాలి. 30 ఆ బ్లౌజ్ 29 ఆ బ్లౌజ్కి అయితే 3 ఇంచెస్ డౌన్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. మనకి చంక ఎంత వచ్చింది? 9 ఇంచెస్. ఈ ఫస్ట్ దగ్గర నుంచి ఇలా క్లాత్ ఇలా టేప్ అనేది పెట్టేసుకొని 9 ఎంతవరకు వస్తుందో ఈ లైన్ దగ్గర అంతవరకు మార్క్ చేసుకోవాలి. మిగతాది ఈ 1.5 అనేది ఖర్చుకోవాలి. వీల్ మార్కర్ తీసుకొని దీన్ని రౌండ్ అనేది హ్యాండ్ అనేది డ్రా చేసేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. హ్యాండ్ని ఇలా పెట్టేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది? నాకు 6 వచ్చిందండి. హ్యాండ్ లూజ్ 6 మార్క్ చేసుకున్నాను. మిగతా 1.5 ఖర్చు కోసం మార్క్ చేసుకుంటాను. ఇక్కడి నుంచి ఇక్కడికి డ్రా చేసేసుకుంటున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి ఖర్చుకి లైన్ డ్రా చేసేసుకుంటాను. హ్యాండ్ని నేను జాయింట్ వేసుకున్న తర్వాత హ్యాండ్ లోత్ అనేది జాయింట్ వేసేసుకున్న తర్వాత తీసుకుంటాను. ఒక టక్స్ ఇవ్వాలి. ఇక్కడ ఒక టక్స్ ఇవ్వాలి.
చుట్టూ ఎట్లా ఉందో అట్లాగే ఆ స్టీజ్ అనేది మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకొని ఇక్కడ ఉన్నాయి కదా చంక దగ్గర మనం ఇలాగా ఇక్కడ రఫ్ చేసుకోవాలి. అంటే చంక లోత్ అనేది ఈజీగా తీసుకోవచ్చు. బ్యాక్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1.2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేయాలి. తీసేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈ 1.2కి చంక దగ్గర నుంచి మనం డ్రా చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇట్లాగా అంటే ఇది ఉక్సులు పట్టి కాజా పట్టీకి మనకి గ్యాప్ రాకుండా అనేది డ్రా చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడ 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలండి. జస్ట్ బాగా ఎక్కువగా ఉంటే 1 ఇంచ్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇది అనేది 1 ఇంచ్ కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చంక డ్రా చేసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం మార్క్ చేసుకున్నాము. ఈ మార్కింగ్ మనకి బాగా కనిపిస్తుంది. మార్కింగ్ మీద డ్రా చేసుకోవాలి. ఇప్పుడు టేప్ని ఇలా పెట్టేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ అనేది లోతు తీసుకోవాలి. ఇప్పుడు వీల్ మార్కర్ తీసుకొని ఈ 1/2 ఇంచ్కి ఇలా పెట్టేసుకొని ఈ 1/2 ఇంచ్ దగ్గర మనం చంక రౌండ్ అనేది గీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ దగ్గర రౌండ్ గీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇప్పుడు డాట్ పాయింట్స్, మెయిన్ డాట్ పాయింట్ డ్రా చేద్దాం. ఈ లైన్ దగ్గర నుంచి 2.5కి ఎవరికైనా 2.5కి మార్క్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి నేను 1.2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. డాట్ వెడల్పు వచ్చి 1.2 ఇంచెస్. ఇక్కడ నుంచి ఇక్కడికి 1.2 ఇంచెస్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.2 ఇంచెస్ మార్క్ చేస్తున్నాను. 1.2 ఇంచెస్ ఇక్కడ నుంచి ఇక్కడికి 1.2 ఇంచెస్. ఈ లైన్ లేదండి, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.2 ఇంచెస్. ఇప్పుడు పై వైపుకి 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ డాట్ దగ్గర నుంచి ఈ 2.5కి ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్కి ఇలా క్రాస్గా కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి అక్కడ 1 ఇంచ్కి ఇలా కలిపేసుకోవాలి. డ్రా చేసుకోండి. ఇప్పుడు నెక్ డ్రా చేసుకుందాం. నేను ఈ బ్లౌజ్కి నెక్ వచ్చి ఫ్రంట్ నెక్ వచ్చి 5.5 మార్క్ చేస్తున్నాను. 5.5 మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి 2.7 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇంక నెక్ డీప్ అనేది ఎక్కువ లేదండి, ఎందుకంటే దానికి బ్లౌజ్ అనేది ఎక్కువ డీప్ వాటర్. ఫ్రంట్ నెక్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు యాజ్ చేసి ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి.
డాట్ ఇక్కడి నుంచి ఇక్కడికి 1.2 ఇంచెస్కి ఒక మార్క్, ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్. ఇప్పుడు డాట్ పొడవు మార్క్ చేసుకుందాం. డాట్ పొడవు వచ్చి 3 ఇంచెస్ ఉండాలండి. ఎందుకంటే 3.2 వరకు ఉంచవచ్చు. ఎందుకంటే ఇంక ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది కదా, ఎక్కువ పొడవు ఉంది కదా, 16 అలాగ ఉంది కదా బ్యాక్ పార్ట్. అందువల్ల డాట్ పొడవు కూడా పెంచుకోవాలి. 15 అలా ఉంటే 3 ఇంచెస్ వరకు. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలేయాలి. 1/2 ఇంచు వదిలేసి, అంటే మనం నెక్కు పట్టి వేస్తాం కదా, అందువల్ల వదిలేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. అక్కడి నుంచి టేప్ ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సొగాటికి ఫోల్డింగ్ చేసేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది వచ్చి 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. అది 3.5 ఉంది కదా, ఇది 3 ఇంచెస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకో డాట్ ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసుకోవాలండి. ఇదే వెడల్పుకి ఇక్కడ ఒక మార్క్ చేసేసుకొని స్ట్రైట్గా ఈ మార్క్కి మిడిల్లో ఈ క్లాత్ అనేది థర్డ్ డాట్ ఇలా మనం రఫ్ చేసుకున్నాం కదా, మెయిన్ డాట్కి ఇలా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ ఒక టక్స్ అనేది ఇచ్చేసి ఇట్లాగా ఫోల్డింగ్ ఓపెన్ చేయాలి. మనకి ఫోల్డింగ్ అనిపించింది కదండి, ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఈ డాట్కి ఎంత వెడల్పు వచ్చిందో చూసుకోవాలి. ఎంత వచ్చింది? 2.2 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు ఇదే 2.2 ఇంచెస్ ఇటు సైడ్ కూడా 2.2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. కరెక్ట్. ఇప్పుడు మనకి ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. ఈ ట్రయాంగిల్ షేప్ వస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. షేప్ అనేది పర్ఫెక్ట్గా మనకి ట్రయాంగిల్ షేప్ వస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. చూడండి, ఎటు తిప్పినా ట్రయాంగిల్ షేప్ అనేది రావాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీలు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. క్లాత్ని ఇలా పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని దీనికి ఒక 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ తీసుకోండి. ఒక లైన్ అనేది గీసుకొని ఫోర్ ఇంచెస్కి ఇట్లాగా మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ 4 ఇంచెస్కి ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ని తీసుకొని బ్యాక్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచు ఇట్లా బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కంటే ఒక 1/2 ఇంచు తగ్గించి గీసుకోవాలి. ఇప్పుడు ఇటు షేప్ బెల్ట్ కోసం ఇటు ఒక 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇటు 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఎటు సైడ్ అయినా ఒక సైడు ఫ్రంట్ అని మార్క్ చేసుకోండి. నేను ఇటువైపు ఫ్రంట్ కని మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ వైపు 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3.7 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి 2.7 ఇంచెస్కి డౌన్ అనేది మార్క్ చేసుకోండి. 2.7 ఇంచెస్కి డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి కొంచెం కొంచెం ఈ డాట్కి కలిపేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ ఇక్కడికి కలిపేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేసేసుకున్నాం.
ఫ్రంట్ వైపు ఒక పావించు క్రాసు తీసుకోవాలి. ఎందుకంటే ఉక్సులు పట్టి దగ్గర కాజా పట్టి దగ్గర క్రాస్గా అనేది వంక తిరిగినట్టు అనేది రాకుండా ఉండడం కోసం ఒక పావించు ఇట్లాగా క్రాస్ తీసుకొని ఫ్రంట్ వైపు ఒక కట్టించుకోవాలి. షేప్ బెల్ట్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని నేను బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేశాను. ఇప్పుడు దీని మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసుకొని 2 డాట్స్ ఒక దగ్గరకు వచ్చేటట్టు ఇలా పెట్టుకొని పావించు నెక్ వైపు ఇలా కొంచెం ఇలా అనుకొని పావించు క్రాస్ అనేసి తీసుకోండి. నెక్ షోల్డర్స్ అనేది జారకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా క్రాస్గా పావించు అనేది కట్ చేసుకోండి. నెక్ వైపే, షోల్డర్ వైపు కట్ చేయకూడదు, ఓన్లీ నెక్ వైపే కట్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్తో మన బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్.